X20, X25 దేనిలో అయినా సరే సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. అర్థమైందా? కాకపోతే విండో ఈ విండో ఉంది చూసారు కదా, ఈ టోటల్ విండో ఇవన్నీ కూడా చూసారా, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, కొన్ని చేంజ్ అవుతాయి. ఆ చేంజ్ అని కూడా ఏం కదా, అన్నీ కూడా ఐకాన్స్ చేంజ్ అవుతాయి అంతే. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే యాక్చువల్ దిస్ ఇస్ ద టోటల్లీ మాస్టర్ క్యామ్ విండో, కరెక్ట్. సో ఇన్ దిస్ విండో వీ హ్యావ్ దేర్ ఇస్ సో మెనీ master cam tools like for designing we have to use few comments like draw comments and modify comments. Okay, సో నేను ఈరోజు మీకు చెప్పింది ఏంటి అని అంటే, ఈ క్యామ్లో ఇదే కాదు దేనిలో అయినా సరే ఒక మోడల్ బేసిక్గా మోడల్ డిజైనింగ్ చేసుకునే చిన్న చిన్న స్మాల్ కాంపోనెంట్స్ డిజైనింగ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ కామెంట్స్ యూజ్ చేసి డిజైనింగ్ చేస్తాం, డిజైనింగ్ చేసిన దానికి మనం మిషనింగ్ అనేది ఎలా చేస్తాం. మీకు ఇప్పుడు బోత్ 2D అంటే 3D రెండు కూడా నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ విండో కనిపిస్తుంది కదా, ఈ విండోలో మీకు ఏంటి అని అంటే మనకి ఇక్కడ చూడండి జనరల్గా ఒక యాక్సిస్ ఉంటుంది. ఓకే, సో యాక్సిస్ ఏంటి అని అంటే మనకి ఎప్పుడైనా చూడండి, మీకు కెటియా ఐడియా ఉందా? లేదు సార్. కెటియా ఐడియా లేదా? ఓకే, ఏ ఏ కాలేజీలో చేశారు మీరు బీటెక్? ట్రిపుల్ ఐటీ కాంచీపురం. అచ్చా అచ్చా, మరి మీకు చెప్తారు కదా డిజైనింగ్, అది ఏ చెప్పలేదా? అంటే లైక్ మాకు ఫ్యూజన్ నేర్పించారు. ఫ్యూజన్ 360యా? యా, ఫ్యూజన్ 360 కదా. అవును సార్. ఓకే. ఓకే, సో సరే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇలా విండో ఉంది కదా, ఈ విండోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ దిస్ ఇస్ ద యూనిట్స్. ఓకే, సో యాక్చువల్ ద వాల్యూ షుడ్ బి ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఒక హారిజాంటల్ వెర్టికల్ లైన్ కనిపిస్తుంది చూసారా విండో? యా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే మనం జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇఫ్ యూ హ్యావ్ జీరో పొజిషన్ ఇస్ హియర్. ఓకే, ఇది ఏమవుతుంది మనకి, ఈ డైరెక్షన్ ఏంటి, ఈ డైరెక్షన్ ఏంటి, ఈ డైరెక్షన్ ఏంటి, ఈ డైరెక్షన్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలియాలి మనకి. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ఎ ప్యాటర్న్. సో అకార్డింగ్ టు ద జీరో పొజిషన్ వీ హ్యావ్ టు టేక్ ద డైమెన్షన్స్ వాల్యూస్. ఓకే, మీకు ఇందాక కెటియా ఎందుకని అడిగానంటే, కెటియాలో మనం ఆబ్జెక్ట్ ని డిజైనింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద ప్లేన్. ఇన్ దట్ కెటియా యాక్చువల్లీ వీ హ్యావ్ 3 ప్లేన్స్, XY ప్లేన్, YZ ప్లేన్, ZX ప్లేన్. థింగ్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ని డిజైనింగ్ చేసేటప్పుడు ఎనీ 3D ఆబ్జెక్ట్ డిజైనింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ డ్రా ఏ 2D ఆబ్జెక్ట్. డూ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 2D? యా, సింగిల్ ప్లేన్. No, 2D nothing but 2 dimension. Okay, when you want to draw any object in 2D, so we have to use the 2 dimensions. The 2 dimensions are X and Y, correct. So coming to 3D, 3D nothing but what do you mean 3D? 3 dimensional. 3D in 3D commonly 2 dimensional like X and Y, as well as in after that additionally we should use the Z axis. Okay, to apply the height of an object, thickness of an object, correct. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే సో ఇప్పుడు అదే 2D ఆబ్జెక్ట్ని ఏంటి అంటే ఒక బాక్స్ తీసుకున్నానంటే ఇన్ 2D వీ కెన్ డ్రా ఆబ్జెక్ట్ ఈస్ లైక్ దిస్. ఇస్ ఇట్ కరెక్ట్? ఓన్లీ మనకి ఎలా కనిపిస్తుంది అంటే టాప్ నుంచి మన మొబైల్ తీసుకోండి, దాని టాప్ నుంచి చూస్తే యూ కెన్ సీ లైక్ దిస్, కరెక్ట్ ఆర్ నాట్? దీనికి ఒక లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది. ఓకేనా? సో దీన్ని 3Dలో ఒక బాక్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం మనం ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం ఇలా ఆబ్జెక్ట్ని డ్రా చేస్తున్నామో ఇక్కడ చూడండి మనకి హారిజాంటల్ వెర్టికల్ లైన్స్ రెండు జనరేట్ అవుతుంది మనం చూస్ చేసే డైరెక్షన్ బట్టి. ఎస్ ఆర్ నో? యా. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే 2D కింద తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే 3Dలో కన్వర్ట్ చేయాలి. సో దట్స్ వై రైట్ నౌ వాట్ ఆర్ ద 2D views, what are the 3D views, right? It is, these are basic topic like 2D nothing but orthographic. So what are the orthographic means? Actually in orthographies we have 6 like top view, front view, bottom view, left side view, right side view, rear view.
టోటల్లీ 6. రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్. సో మనం ఇప్పుడు ఏంటంటే టాప్ వ్యూలో ఒక హోల్ కానీ ఒక స్లాట్ కానీ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి సెలెక్టెడ్ యాజ్ టాప్ ప్లేన్. అదవుతుంది. ఓకే. సో ఆ యా. టాప్ ప్లేన్ ఇప్పుడు ఈ టాప్ ప్లేన్ అనేది మనకి ఎలాగొస్తుంది అని అనుకుంటే చూడండి, ఇప్పుడు ఇది ఏ ప్లేన్ లో డ్రా అయిందో మనకు తెలియదు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే బిఫోర్ డ్రా ద ఎనీ 2D ఆబ్జెక్ట్, సో యూ హ్యావ్ టు select the plane. Okay, select the plane means see there is a views. Understand? Top view. Yeah. Okay, front view, right side. Right side nothing but side view. Okay, you can select right or left, whatever. These two are side views, right? So after Okay. complete the sketcher, it means 2D, then convert into isometric view. You know what are the isometric views? Hello. No sir. Yes sir. Yeah. Do you know what are the isometric views? It's like opposite to the top and నో, యాక్చువల్ ఐసోమెట్రిక్ వ్యూస్ అంటే ఏంటంటే ఎప్పుడూ కూడా ఐసోమెట్రిక్ వ్యూ అనేది 3D ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయడానికి ఐసోమెట్రిక్ వ్యూ యూజ్ చేస్తాం. దీనిలో మనం ఏం చేస్తామంటే నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఓకే, ఇలా మనం ఈ 4 వ్యూస్ అనేవి మనం ఏంటంటే ఎప్పుడైతే ఈ 4 వ్యూలో ఏ వ్యూని క్లిక్ చేసినా సరే ద ఆబ్జెక్ట్ విల్ కన్వర్ట్ ఇంటూ 3D. గాట్ ఇట్ మై పాయింట్? When Yes, we sir. are using isometric views, it means northeast, northwest, southeast, southwest. These 4 options, whatever you can click any view, the next time the object will convert into 3D. 3D. Okay, ఇలా isometric view అనేది click చేస్తేనే you can apply the height of an object. Here, what is the meaning of height? It is the direction applied in z axis. Okay. Yes. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనం 2Dలో ఉన్నాం. చూడండి, ఇక్కడ చూడండి X, Y రెండు ఉన్నాయి చూసారా? దిస్ ఈస్ కాల్డ్ ఆరిజిన్ ఆర్ఎల్స్ యాక్సిస్ ఆర్ఎల్స్ వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్. దట్స్ వై హియర్ సి WC. ఇక్కడ మీకు తెలియకపోతే ప్రెసెంట్ ఇలాగ విండో ఓపెన్ అయిన వెంటనే ఇది ఏ వ్యూలో ఉంది మీకు తెలియకపోతే ఇక్కడ చూడండి గివ్ వ్యూ. ఓకే ఓకే, జీ వ్యూ టాప్ లో ఉంది, WCS ఎలా ఉంది? టాప్ లో ఉంది. అంటే ప్లేన్ అనేది ఎందులో డ్రా అవుతుంది? టాప్ లో డ్రా అవుతుంది. ఎందులో డ్రా అవుతుంది అన్న? Top view. టాప్ లో. So right now I would like to convert into front view. So then click on see here view. Okay. So this is front. చూసారు ఇక్కడ చూడు ఏమవుతుంది? జీ వ్యూ ఫ్రంట్ ఉంది, వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్ టాప్ ఉంది. అర్థమైందా? వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్ టాప్ ఎందుకు ఉంది అని అంటే తర్వాత చూడండి ప్లేన్ అనేది అందులో డ్రా అవుతుంది, ఫ్రంట్ లో డ్రా అవుతుంది. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన XY వాల్యూస్ అనేవి ఫ్రంట్ లో డ్రా చేస్తే టాప్ అనేది టాప్ లో కదా మనం Z యాక్సిస్ అప్లై చేస్తాం. హలో. సో దానికి సో ఇప్పుడు నేను ఏంటి అని అంటే అలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత రైట్ నౌ వుడ్ లైక్ టు క్లిక్ ఆన్ టాప్ వ్యూ. ఓకే, మన మొబైల్నే టాప్ వ్యూలో డ్రా చేస్తాను. ఎలా డ్రా చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఇలా రెక్టాంగిల్ అనేది తీసుకొని ఇలా ర్యాండమ్గా ఒక రెక్టాంగిల్ నేను డ్రా చేశాను. సరే, మరి ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే పారామీటర్లు ఇవ్వాలి. ఏం పారామీటర్లు ఇవ్వాలి? లెంత్ అండ్ విడ్త్ డైమెన్షన్స్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ హారిజాంటల్లో నాకు ఎంత కావాలంటే 100 mm కావాలి. చూసారా ఇక్కడ 100 ఇన్పుట్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి వర్టికల్. ఓకే, ఇట్ మీన్స్ ద హైట్ అని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు దీనిలో నాకు ఎంత కావాలంటే ఒక 60 కావాలి. ఎంత కావాలి? 60. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే రిక్వైర్ పారామీటర్లు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్ ని పర్టికులర్ గా స్క్రీన్ మీద యాక్సెప్ట్ చేయాలంటే దాన్ని క్లిక్ ఆన్ ఓకే. దిస్ ఇస్ ద ఇట్స్ లుక్ లైక్ ఇన్ టిక్ మార్క్. ఓకే, ఓకే చేసిన తర్వాత ఇక్కడ స్కెచర్ అనేది ఏంటంటే ప్రాపర్ గా విజిబిలిటీ లేదు స్క్రీన్ మీద. రైట్? సో అలా మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదో ఓవర్ జూమ్ లో ఉన్నా మీకు ఆబ్జెక్ట్ అనేది డ్రా చేసిన తర్వాత కనిపించకపోయినప్పుడు రైట్ నో ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆన్ స్కెచ్ స్క్రీన్. రైట్? సో ఇలాంటి కేసెస్ లో ఎప్పుడైనా ఓవర్ జూమ్ మీద అయ్యేటప్పుడు మనం సింపుల్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది అని అంటే ఫిట్ అని ఉంది చూసారా? దెర్ ఈస్ ఎ ఫిట్ క్లిక్ చేయగానే అది ఏ కార్నర్ లో ఉన్నా, ఏ పొజిషన్ లో ఉన్నా, ఎంత జూమ్ లో ఉన్నా అది డైరెక్ట్ గా మనకి ఏంటంటే స్క్రీన్ మీదకి ఇలా వచ్చేస్తుంది. మనం స్క్రోలర్ అనేది ఫార్వర్డ్ బ్యాక్గ్రౌండ్ మనకి ఎలాగో తెలిసింది, అది యూజ్ చేసుకుని మనం ఏంటంటే ఇలా ఆబ్జెక్ట్ అనేది డ్రా చేస్తాం. అంటే ఇక్కడ ఇట్ మీన్స్ దిస్ ఆబ్జెక్ట్ మీన్స్ ఇట్ ఈస్ 2D. ఏంటమ్మది? 2D. 2D ఎందుకన్నా మనం
ఇక్కడ చూడండి, హారిజాంటల్ ఒక డైమెన్షన్, వర్టికల్ ఒక డైమెన్షన్. అంటే XY యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ ని డ్రా చేస్తాం 2 డైమెన్షన్ యూజ్ చేస్తాం, రైట్? ఇప్పుడు మనం ఏం Yeah. చేయాలి, దీన్ని ఒక బాక్స్ కింద క్రియేట్ చేయాలి. ఓకే, బాక్స్ కింద క్రియేట్ చేయాలంటే రైట్ నో యూ హ్యావ్ టు అప్లై ద థిక్నెస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఆమె కరెక్ట్? ఒక ప్లేట్ Yeah. తీసుకోండి, ఎంఎస్ ప్లేట్. ఓకే, ఎంఎస్ ప్లేట్ అనేది ఏముంటదంటే ఇలా ఎంఎస్ ప్లేట్ టాప్ నుంచి చూసాం. దీన్ని ఐసోమెట్రిక్ వ్యూలో క్లిక్ చేస్తాం. చూసారు, ఇది ఐసోమెట్రిక్ వ్యూ. ఇలాగైనా Yeah. క్లిక్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే ఎడిషనల్ ఆప్షన్, జస్ట్ సింపుల్ గా చెప్పాలంటే స్క్రీన్ మీద మౌస్ ఇలా పెట్టి రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, వ్యూస్ ఉన్నాయి లేదా, ఐసోమెట్రిక్ వ్యూస్, రైట్ వ్యూ, ఫ్రంట్, టాప్ ఉన్నాయా? Surely. హలో, Yes, sir. అంటే నేను ఇలా రైట్ క్లిక్ చేయగానే చూడండి ఐసోమెట్రిక్ వ్యూ అని వచ్చింది స్క్రీన్ మీద. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, నా మౌస్ మూవ్మెంట్ అవుతుందా? yes, sir. నేను రైట్ క్లిక్ చేయగానే చూడండి ఒక విండో ఓపెన్ అయింది. లేదు సార్, కనపడట్లేదు. కనిపించలా? లేదు. ఇప్పుడు ఇప్పుడు లేదు సార్. వైట్ కలర్ విండో కనిపించట్లేదు, మౌస్ మూవ్మెంట్ అవుతుంది. అంటే మౌస్ మూమెంట్ ఒకటే కనపడుతుంది. అక్కడ చూడు మూవ్మెంట్. ఇప్పుడు ప్రెజెంట్ నా మౌస్ పాయింట్ ఎక్కడ ఉంది? జస్ట్ రెక్టాంగిల్ లో ఉంది. నో, ఇక్కడ చూడండి, టాప్ అని కనిపిస్తుందా? టాప్, నా మౌస్ టాప్ అనే లెటర్ దగ్గర కనిపిస్తుందా? లేదు సార్. ఇప్పుడు మౌస్ అయితే మూవ్మెంట్ కనిపిస్తుంది, కానీ నేను రైట్ మౌస్ క్లిక్ మూమెంట్ కనపడుతుంది. అక్కడ వైట్ కలర్ విండో ఏం కనిపించట్లేదా? లేదు. సో ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఐసోమెట్రిక్ వ్యూ కనిపించింది ఇప్పుడు. యా. సో దీని మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూసారు, ఇక్కడ మనకి ఇక్కడ XYZ మూడు అప్లై అయ్యాయి ఇక్కడ, చూసారా? యా. అంటే దిస్ ఇస్ కాల్ 3D. ఓకే, ఇప్పుడు XY అయితే పారామీటర్లు ఇన్పుట్ చేసాం, కానీ Z ఇవ్వలేదు కదా మనం. యా. సో ఈ 3D కామెంట్స్ ఏంటి అంటే, రైట్ నౌ ఇన్ క్రియో there is extrude. Did you listen the extrude word in designing? Yeah. So extrude, రిబాల్, ప్రెస్, పుల్, లాఫ్ట్, స్వీప్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ 2D లో ఒక ఆబ్జెక్ట్ డ్రా చేసినప్పుడు రెక్టిఫైడ్ కామెంట్స్ ఏంటి, లైక్ లైన్, సర్కిల్, ఆర్క్, రెక్టాంగిల్ ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో 3D ఆబ్జెక్ట్ ని ఫామ్ చేయడానికి ఏంటంటే ఈ ఎక్స్ట్రూడ్, రివాల్వ్ ఇవన్నీ కూడా ఒక బేసిక్ కామెంట్స్ అన్నమాట. ఓకే, సో మనం ఏం చేస్తామనంటే ఇప్పుడు ఆ ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేసి, ఇగోండి ఇక్కడ చూడండి, మీ కార్నర్ లో కనిపిస్తుందా? ఇది ఉందా? కనిపించింది? కనిపించలేదు? ఇప్పుడు మనకి సాలిడ్ ఆప్షన్స్. బ్లూ స్క్రీన్ మీద అయితే ఏం కనపడట్లేదు సార్. అలా కదా నన్ను, ఇగో ఇప్పుడు నాకు ఇప్పుడు నా మౌస్ మూవ్మెంట్ అవుతుంది, చూసావా? యా. ఇక్కడ కనిపిస్తుంది, ఇగో చూడండి ఎక్స్ట్రూడ్. ఈ ఎక్స్ట్రూడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏం అప్లై చేస్తామంటే రైట్ నో యూ హ్యావ్ టు అప్లై ద చైన్ అని చూసారు. ఇప్పుడు చైనింగ్ ప్రాసెస్ వచ్చింది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అంటే ఈ చైనింగ్ అనేది ఎప్పుడైతే మనం ఇలా ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తామో చూసారా, అరౌండ్ ఆబ్జెక్ట్ అంతా కూడా వైట్ కలర్ లో కన్వర్ట్ అయిపోయింది. హలో, ఎస్ సార్. సో అలా వైట్ కలర్ లో కన్వర్ట్ అయిన అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయింది అనమాట, అంటే బౌండరీ అనేది సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ఇలా దాన్ని ఓపెన్ చేసిన తర్వాత, ఓకే చేసిన తర్వాత మనకి ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ ఎక్స్ట్రూడ్ విండో ఓపెన్ అయింది, చూసారా? ఈ ఎక్స్ట్రూడ్ విండో, ఈ ఎక్స్ట్రూడ్ లో చూడండి ఈ ఆప్షన్స్ ఏంటంటే క్రియేట్ బాడీ నథింగ్ బట్ టు కన్వర్ట్ సాలిడ్. ఓకే, ఇక్కడ చూడండి డైరెక్షన్, ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఇక్కడ డైరెక్షన్. ఆ డైరెక్షన్ కిందకు ఉండంటే మనకి ఆ జెడ్ యాక్సిస్ థిక్నెస్ ఏ డైరెక్షన్ వస్తుంది, ఆ డైరెక్షన్ లోనే వస్తుంది. ఆపోజిట్ లో కావాలనుకుంటే చూడండి మనం ఏం చేస్తామంటే దీని మీద ఇలా క్లిక్ చేసినట్టు చూడండి పైకి వచ్చింది, అవునా కదా? ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఈ ప్లేన్ అనేది జీరో పొజిషన్. ఈ జీరో పొజిషన్ పైకి ఉంటే పాజిటివ్. ఓకే, ఇప్పుడు ఇలా కిందకు ఉందనుకోండి ఇది నెగిటివ్. ఇప్పుడు ఈ డైరెక్షన్ లో మనం ఇచ్చే ఎంత కావాలి థిక్నెస్, ఇక్కడ చూడండి డిస్టెన్స్, ఎక్సీడెడ్ డిస్టెన్స్ 20 కావాలి నాకు. ఎంత కావాలి? 20 అప్లై చేయగానే మనం చూడండి ఏమవుతుందనంటే ఇప్పుడు చూడండి XYZ 3 కూడా అప్లై అవ్వాలి లేదా? ఇప్పుడు దీనికి మనం ప్రెసెంట్ ఆబ్జెక్ట్ ఎలా అప్లై అయిందంటే ఇట్స్ లుక్ లైక్ వైర్ ఫ్రేమ్. ఏంటమ్మిది? వైర్ ఫ్రేమ్ నథింగ్ బట్ ఏంటి అని అంటే
ఆబ్జెక్ట్ 3Dలో ఉన్నా సరే మనకు ఒక లైన్ బేస్ చేసుకుని డ్రా చేసినట్టే కనిపిస్తుంది. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? Yeah. So right now this object I want look like in a solid, like in a solid. So now what I will do means, see here there is a wireframe option. This is the shaded option. This is the shaded option. Right now I would like to apply shade. చూడండి ఇప్పుడు మనకి ఇది ఎలా కనిపిస్తుంది? ఒక సాలిడ్ వర్క్ పీస్ లా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? Solid workspace. Yes. అర్థమైందా? అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు మనం ఏంటి అని అంటే జనరల్ గా ఇలా సాలిడ్ ని బేస్ చేసుకుని ఆపరేషన్ కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏంటి అని అంటే మీకు అర్థమైందా? 2Dని డ్రా చేసి 3D కింద ఎలా డెవలప్ చేస్తాం అనేది సింపుల్ గా ఒక పార్ట్. ఓకే, ఇంకా ఇంకా ఫర్దర్ గా స్టెప్స్ అయితే ఉంటాయి. లైక్ హౌ టు క్రియేట్ హోల్ ఆర్ ఎల్స్ సాలిడ్ మీద ఏంటంటే ఎడిషనల్ గా ఏమైనా సరే సాలిడ్ బాడీ కింద ఒక హోల్స్ కావాలని ఇవన్నీ కూడా క్లాస్ లో ఫర్దర్ మీకు వస్తాయి. కానీ కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఎందుకు చెప్పానంటే అట్లీస్ట్ బేసిక్ లెవెల్లో మాస్టర్ క్యామ్ లో ఒక స్కెచర్ నుంచి 3Dకి 3D నుంచి 2Dకి కన్వర్ట్ చేయాలనుకుంటే మనం ఏంటంటే చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే 3Dలో ఉంది, నాకు 2Dలో కావాలంటే క్లిక్ ఆన్ వైర్ ఫ్రేమ్. అవునా కదా? వైర్ ఫ్రేమ్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు టాప్ వ్యూ కావాలంటే క్లిక్ ఆన్ టాప్ వ్యూ. సీ నౌ ఇట్ ఈస్ లుక్ లైక్ ఇన్ రెక్టాంగిల్. ఇస్ ఇట్ కరెక్ట్? సో ఇలా కన్వర్ట్ అవ్వాలన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ఆబ్జెక్ట్ అనేది జనరల్ గా ఇలా తీసుకున్న తర్వాత సింపుల్ గా నేను ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక పాకెటింగ్ ఆపరేషన్ తీసుకుంటున్నాను. ఈ ఆపరేషన్ పాకెటింగ్ ఆర్ఎల్స్ కౌంటరింగ్ ఏదో ఒకటి. ఇప్పుడు దాన్ని ఏంటంటే చూడండి నేను ఎలా డిజైనింగ్ చేసుకుంటున్నానంటే ఒక ప్రొఫైల్ మిల్లింగ్ బేసిస్ ఒక 100x100 వర్క్ పీస్ అనేది టాప్ వ్యూలో డ్రా చేస్తున్నాను. హలో, ఐమ్ ఆడిబుల్? Yes, sir. సో నేను చూసారు ఇక్కడ రెండు పారామీటర్స్ రెండు కూడా ఏం చేశానంటే 100x100 ఇచ్చాను. ఓకే చేసుకున్నాను. ఓకే చేసుకున్న తర్వాత ఏంటంటే ఫిట్ క్లిక్ చేస్తే ప్రాపర్ పొజిషన్ నాకు ఇలా వస్తుంది. కరెక్ట్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే నేను ఒక ఆబ్జెక్ట్ ని నేను ఒక ఇమేజెస్ చేసుకుని ఏంటి అని అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. నేను ఒక ఆబ్జెక్ట్ ని ఎలా తీసుకుంటున్నానంటే జనరల్ గా చూడండి ఇప్పుడు ఇలా చూడండి ఇప్పుడు మార్ఫీ కమాండ్ వాడుతున్నాను నేను. ట్రిమ్. ఓకే, ఈ ట్రిమ్ లో నేను డివైడ్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తున్నాను. మా చూస్తున్నావా? Yes, sir. ఈ ట్రిమ్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ ని చూడండి నేను ఒక ప్రొఫైల్ కింద క్రియేట్ చేస్తున్నాను. ఒక ప్రొఫైల్ అనేది నేను ఇలా క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే యాక్చువల్గా నాకేంటి అని అంటే ఇలా ఒక ఆర్డర్ అనేది వచ్చింది. సో ఇది అంతా కూడా 100x100 అనుకున్నాం. ఎంత ఈ బౌండరీ చూసారా? బయట కలర్ బౌండరీ. ఇదంతా నాకేంటంటే స్టాక్ ఒక సాలిడ్ వర్క్ పీస్ ని టాప్ లో తీసుకున్నాను. ఇప్పుడు నాకేంటి అని అంటే ఇప్పుడు ఈ ప్రొఫైల్ అని చూసారా? ఇదంతా ఏంటంటే అవుట్ సైడ్ ఈ రా మెటీరియల్ అంతా కూడా నేను రిమూవ్ చేశాను. ఇదంతా కూడా ఇటు సైడ్. ఓకే, ఇదంతా రిమూవ్ చేసి ఈ ప్రొఫైల్ ని జనరేట్ చేయాలి. నేను దీనికి ఎన్సి ప్రోగ్రామ్ చేయాలి. ఏం చేయాలి? ఎన్సి ప్రోగ్రామ్. సో దీనికి ఏంటంటే ఆబ్జెక్ట్ ని చూడగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆపరేషన్స్ గుర్తు రావాలి ఫస్ట్. మిషనింగ్ ఆపరేషన్స్, సిఎన్సి మిల్లింగ్ లో ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఐడియా ఉన్నాయా? మిల్లింగ్ ఆపరేషన్ యా. ఏంటేంటి? ఏ మిషనింగ్ ఆపరేషన్ కైనా మిల్లింగ్ లో ఫేసింగ్ ఆపరేషన్ ఫస్ట్ చేయాలి. ఫేసింగ్ అంటే ఏంటి? ఈ టాప్ లో ఉండే స్టాక్ అంతా కూడా రిమూవ్ చేయాలి. వెన్ వీఆర్ డూయింగ్ ద ఫేసింగ్ ఆపరేషన్, దేర్ ఇస్ రెడ్యూస్ ద థిక్నెస్ ఆఫ్ ఎ జాబ్. ఇస్ ఇట్ కరెక్ట్? ఎస్ సార్. సో మిల్లింగ్ అంటే ఏంటి? మిల్లింగ్ నథింగ్ బట్ యూ కెన్ రిమూవ్ ద రా మెటీరియల్ ఆన్ వర్క్ పీస్ సర్ఫేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టీ పాయింట్ కటింగ్ టూల్ యూజింగ్ బై ది ఫీడ్. విచ్ ఫీడ్? కటింగ్ మిషన్ ఫీడ్. అదవుతుంది. దీన్ని మనం ఏమంటాం? మిల్లింగ్ ఆపరేషన్ అంటాం. అంటే లేత్ మిషన్ లో ఫేసింగ్ ఆపరేషన్ దేనికైనా సరే కామన్ గా చేస్తాం. ఎందుకంటే ఒక హ్యాక్సల్ బ్లేడ్ తీసుకుని ఒక రౌండ్ రాడ్ కట్ చేసి చూడండి, దాని ఫేస్ ఎలా కట్ అవుతుంది? అన్ఈవెన్ గా కట్ అవుతుంది. అవునా? సో Yeah. దానికి ఒక యూనిఫామ్ షేప్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేసింగ్ ఆపరేషన్ చేస్తాం, అంతే కదా? అదే విధంగా ఇక్కడ Yeah. ఒక వర్క్ పీస్ అంటే ఒక బ్లాక్ మీద సర్ఫేస్ అనేది ఈక్వల్ గా ఉండాలంటే ఫేసింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం అనమాట. ఓకే. సో Oh. అలా ఇచ్చేసుకున్న తర్వాత అప్పుడు దెన్ యూ కెన్ డెవలప్ ద ప్రొఫైల్. ఇది ఎలా చూడగానే ఈ అవుట్ సైడ్ బౌండరీ అంతా కూడా, ఇదంతా కూడా రా మెటీరియల్ రిమూవ్ చేయాలంటే దిస్ ఈస్ కాల్డ్ కౌంటరింగ్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ కౌంటరింగ్ ఆపరేషన్. Powdering. ఈ పాకెట్ అనేది మనం చూసారు కదా, అంటే ఏంటి? పాకెట్ నథింగ్ బట్ యూ కెన్ క్రియేట్ ఏ హోల్. యూ కెన్ క్రియేట్ ఏ హోల్ ఆన్ సాలిడ్ సర్ఫేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టీ పాయింట్ కటింగ్ టూల్. దట్ ఈస్ కాల్డ్ పాకెటింగ్ ఆపరేషన్. Pocket. ఓకే. సో Yeah. దీనిలో రెండు ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ రెండు ఆపరేషన్స్ ఏంటి అంటే, ఐ హ్యావ్ అవైలబుల్ ద టూల్స్ ఆర్ వన్ ఈజ్ 12 mm అండ్ మిల్ కట్టర్. అంటే ఇప్పుడు ఏం చేశాను నేను? ఈ ఆపరేషన్ చేయాలంటే నా దగ్గర ఏ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు షాప్ ఫ్లోర్ లో ఒక ఎండమిల్ కట్టర్ ఉంది, అది యూజ్ చేసి ఇది చేయగలవా చేయలేమా? చేయొచ్చు, అవైలబుల్ ఉంది కాబట్టి. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి Yeah. అని అంటే, ఈ జాబ్ అనేది ఏ మిషన్ మీద మనం చేయగలం? ఏ మిషన్ మీద చేస్తాం? మనకి బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్లింగ్, లేత్, ఈ రెండు ఉంటాయి. ఇది లేత్ మీద చేస్తాం, మిల్లింగ్ మీద చేస్తాం. Milling. వెరీ గుడ్. మిల్లింగ్ మీద చేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ టైప్ ఉందా లేదా? Yeah. మిషన్ టైప్ మీద క్లిక్ చేస్తే మిల్ల, లేత, వైరీడియం, రౌటర్. రౌటర్ అంటే ఏంటి? మనం చూడండి, మనకి హౌస్ కి డోర్లు ఉంటాయి చూసారా? డోర్లు. Yeah. వుడ్ Yeah. స్మిత్స్ ఏంటంటే ఒక డిజైన్ క్రియేట్ చేసి ఆ వుడ్ మీద చాలా కాంప్లికేట్ డిజైనింగ్స్ ఉంటాయి. సో అలాంటి వుడ్ కి రిలేటెడ్ గా అలాంటి డిజైన్స్ ఏమైనా చేయాలంటే ఇది యూజ్ చేస్తాం. సో వైర్ గట్టి ఈడియా మెషిన్స్. ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే మిల్లింగ్. మిల్లింగ్ అనేది తీసుకున్న తర్వాత Sir. యా ప్లీజ్, Hello. యా ప్లీజ్ ప్లీజ్. అది అంటే లైక్ మీరు నాకు ఓపెన్ స్క్రీన్ లో నాకు ఈ సబ్ బాక్సెస్ ఏమీ కనపడట్లేదు. ఇప్పుడు మెషిన్ టైప్ కనిపిస్తుందా ఇప్పుడు? ఆ మిషన్ టైప్ అన్నది ఒకటే కనిపిస్తుంది, అది హైలైట్ అయింది, బట్ దాని కింద ఏమీ రావలేదు. అచ్చా అచ్చా, రావట్లేదా? యా. ఒకసారి మళ్ళా స్టాప్ సెట్ చేసి మళ్ళా సేవ్ చేస్తుంది. యా. ఇప్పుడు కనిపిస్తుందా? విండో షేర్ అయిందా? ఎస్ సార్. ఇప్పుడు కనిపిస్తుందా? లేదు సార్. మళ్ళా కనిపించట్లేదా? ఒకసారి నా స్క్రీన్ షేర్ చేయరా? యాక్చువల్గా స్క్రీన్ యాక్చువల్గా కనిపిస్తుంది. ఇప్పుడు లేదు సార్. యాక్చువల్గా నా మెయిన్ విండోది కనిపిస్తుంది కానీ సబ్ విండోస్ ఏం కనిపించట్లేదు. ఎస్ సార్. సరే, మీరు ఒక పని చేయండి, మళ్ళీ లాగిన్ అవ్వండి. యా. ఓకే. యూ కెన్ లీవ్ అగైన్ లాగిన్.
హలో హలో మేడం. సార్, క్లాస్ అయిపోయిందా సార్? లేదు అబ్బాయి విండోలో చెప్పిన ఆప్షన్స్ సబ్ ఆప్షన్స్ కనిపించలేదంటే మళ్ళీ లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వమని చెప్పింది. ఆ, హలో ఓకే సార్. సార్ చెప్పండి. హలో హలో వెంకట గారు. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు హలో మేడం మీరు కాదు, స్టూడెంట్ ని పిలుస్తున్నాను నేను. ఓకే ఓకే సార్. వెంకట గారు వినిపిస్తుందా? హలో 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 ఎస్ సార్. వినిపిస్తుందమ్మా? సార్ హలో. యా హలో ఐఎమ్ హాడబుల్. ఎస్ సార్. రైట్. సో నౌ ఐ విల్ షేర్ మై ఎస్ స్క్రీన్. సార్. చెక్ ఇట్ వన్స్. యా ఎస్ సార్. కనిపిస్తుంది ఇప్పుడు? ఎస్ సార్. ఇప్పుడు చూడు, సబ్ ఆప్షన్స్ ఏంటి కనిపిస్తున్నాయి, కనిపించట్లేదా? లేదు సార్. మళ్ళా కనిపించట్లేదా? ఇప్పుడు ఇది కనిపించిందా మిషన్ గ్రూప్? మిషన్ గ్రూప్ కనిపించింది సార్. ప్రాపర్టీస్ మిల్ డిఫాల్ట్ టూల్ ఇది కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మిషన్ టైప్ ఉంది కదా, యా దీనిలోకి వెళ్తే మిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే మిల్లుకి వెళ్ళి డిఫాల్ట్ అని తీసుకుంటే ఏమవుతుంది అంటే మనకు ఆటోమేటిక్గా 3 యాక్సిస్ మిల్లింగ్ మిషన్ సెలెక్ట్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకుంటుంది డిఫాల్ట్. ఓకే నేనే కంట్రోల్ రైట్. ఇప్పుడు మిషన్ గ్రూప్ ఎప్పుడైతే ఇలా క్రియేట్ అయిందో, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే టూల్ పాత్ గ్రూప్ అని ఉంది. యా సో అక్కడి నుంచి అయినా టూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ చూడండి, మిషన్ టైప్ పక్కన టూల్ పాత్ అని ఉందా, యా దాని దాని మీద క్లిక్ చేస్తే ఇలా మీకు డిస్ప్లే అయ్యే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎస్ సార్. ఏమేమి ఉన్నాయి చెప్పండి నాకు ఒకసారి. టూల్ పాత్ అనేది ఒకటే కనబడుతుంది సార్. తర్వాత మీకు ఏం కనిపించలేదు కదా? లేదు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? మిల్ టూల్ పాత్ కనిపిస్తుందా? మిషన్ గ్రూప్ 2 అందులో కనిపిస్తుంది కదా. యా ఇందులో టూల్ పాత్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసుకుంటే టూల్ పాత్ కనిపించిందా? టూల్ పాత్ గ్రూప్ 1. ఎస్. ఆ గ్రూప్ 1లోకి వెళ్తే మనకి ఏంటంటే దీంట్లో చాలా గ్రూప్స్ ఉంటాయి. ఇందులో మనకి ఏంటంటే కావాలి, కౌంటర్ ఒకటి, పాకెట్ ఒకటి. యా కౌంటర్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఒక టైటిల్ ఇస్తాం. ఇది టూల్ నెంబర్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ టూల్ నెంబర్ 1 అనుకోండి. ఓకే చేస్తాం. ఓకే చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ చైనింగ్ బాక్స్ కనిపించిందా లేదా? యా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే టూల్ని మనం ఎలా పాస్ చేయాలనేది ఇండికేట్ చేసేది ఈ చైన్. ఓకే ఓకే, సో ఇలా స్క్రీన్ మీద ఈ చైన్ అనేది చూడండి, ఇక్కడ మనకి చైన్ అనే ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసుకుని చూడండి, అరౌండ్ బౌండరీ అంతా కూడా వైట్ కలర్లో ఉంది. కరెక్ట్. యా సో అది ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏం వస్తుంది అని అంటే, ఇలా ఒక విండో వస్తుంది. కనిపించిందా టూల్ పాత్ విండో ఇప్పుడు? అది కౌంటర్ 2D ఎస్ ఎస్. WCS టాప్. యా ఓకే, సో ఇప్పుడు ఈ టూల్ పాత్ టూల్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. లైబ్రరీలోకి వెళ్ళి ఇలా ఏదో ఒక సబ్ విండోస్ కనిపిస్తుంది, కనిపించట్లేదా? అంటే లైక్ ఇందాక ఉన్నదే ఉంది సార్. పారామీటర్స్ టూల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అదే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదు కదా? లేదు. మ్మ్. ఒక నిమిషం అండి. మీకు ఎలాంటి మెసేజ్ కనిపించట్లేదు కదా ఇప్పుడు స్క్రీన్ మీద? లేదు. ఓకే, సో నేను కూడా లీవ్ అవుతున్నాను, మీరు కూడా లీవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవుతాం. యా
హలో, సార్. లైన్లో ఉండండి. ఇప్పుడు చూడండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. యా సార్. వచ్చిందా ఇప్పుడు? యా. ఇప్పుడు చూడండి, స్క్రీన్ మీద మళ్ళీ కనిపిస్తుందా విండోస్? యా, బ్లూ స్క్రీన్ ఉంది. బ్లూ స్క్రీన్ మీద ఎలాంటి వైట్ వైట్ విండో కనిపించట్లేదా? లేదు సార్. కనిపించట్లేదా? లేదు సార్. ఓన్లీ బ్లూ స్క్రీన్ కనిపిస్తుంది మీకు. యా. నా విండో కనిపిస్తుంది ఇప్పుడు. ఎస్ సార్. ఇప్పుడు మోడల్ వచ్చింది కదా? లేదు సార్, అంటే జస్ట్ నాకు ఇందాక నుంచి ఆ బ్లూ స్క్రీన్ ఒకటే ఉంది. మౌస్ కూడా మూవ్ అవ్వట్లేదు. మూవ్ అవట్లేదా? లేదు సార్. హలో, ఒక్క నిమిషం మీరు ఉండండి. హలో మేడం, హలో హలో. మేడం. సార్ చెప్పండి. యాక్చువల్లీ స్టూడెంట్కి స్క్రీన్ షేర్ చేశాను. కాకపోతే ఏంటి అని అంటే ఎడిషనల్గా విండోస్ ఓపెనింగ్ అయి కనిపించట్లేదు. ఒకసారి మీరు గూగుల్ మీట్ లింక్ పంపించగలరా? గూగుల్ మీట్ లింకా సార్? మ్మ్. యా, ఓకే సార్. నాకు కొంచెం త్వరగా పంపించండి. అలానే సార్. హలో సార్. సరే